రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రైతు కోటిరెడ్డి గారి దగ్గర గేదెలు చూడటం జరుగుతుంది. ఈ వీడియోలో మనకు కనపడుతున్న గేదె వచ్చేసి తొలిచూరి పడ్డండి. ఇంకా ఏంటానికి 10 రోజులు టైం అయితే ఉంది. చూడొచ్చు ఎలాంటి సైజు క్వాలిటీ గేదెలో. రైతు కోటిరెడ్డి గారు హర్యానా నుంచి గుజరాత్ నుంచి గేదెలు తెచ్చి అమ్ముతారని చెప్తున్నారండి. వాటి ధరలు వాటి క్వాలిటీ అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇది తొలిచూరి పడ్డ. ఈనిన తర్వాత ఉమ్మరం మీద 6 లీటర్ల దాకా పాలు ఉండొచ్చు అని చెప్తున్నారు రైతు. మొదటి గేదె ధర వచ్చేసేపాటికి 1,30,000 అయితే చెప్తున్నారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, వేరీ అవుతుంది. ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్న గేదె వచ్చేసి మంచి రూపాయి రింగ్ పడ్డండి. రెండో ఈత గేదె ఇది కూడా ఈనితే 6 పాలు అయితే అవ్వచ్చు అని చెప్తున్నారండి. ఉమ్మరం మీద 6 పాలు అయితే అవ్వచ్చు అని చెప్తున్నారు. రెండో ఈత పడ్డ ఇది వచ్చేసి 1,30,000 అయితే చెప్తున్నారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మారుతుందండి. రైతు దగ్గరకు వచ్చి ఈనెనికి ఏదైతే 2 పూట్ల పాలు చెక్ చేసుకోమన్నారు. ఈ పడ్డ తొలిచూరు పడ్డండి, చాలా అందంగా ఉంది. ఇది 5 లీటర్ల దాకా పాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఉమ్మరం మీద. దీని ధర 1,15,000 అయితే చెప్తున్నారండి కోటిరెడ్డి గారు ఇక్కడికి తెచ్చి అమ్మడమే కాదండి, అవసరమైతే మీకు ఒక లోడ్ గేదెలు కావాలన్నా హర్యానా గుజరాత్ తీసుకెళ్ళి ఇప్పించగలుగుతానని చెప్తున్నారు. మొత్తం దగ్గర నుండి చూసుకుంటారంటున్నారు. వాటి ఇంకా కన్సల్టెంట్గా కూడా ఉంటున్నారండి. వాటి ఆరోగ్య సమస్యలు కానీ వాటి మీకు దానాలకు సంబంధించి గడ్డికి సంబంధించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సలహా ఇస్తానని చెప్తున్నారు రైతు కోటిరెడ్డి గారు. చూడొచ్చు ఇది మనకి తొలిచూరు పడ్డ 1,15,000 దాకా అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం పీకిల్లో 5 దాకా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు తొలిచూరు పడ్డ. ఇది ఇంకో తొలిచూరు పడ్డ అండి. ఏంటానికి ఇది కూడా 10 రోజులు టైం అయితే ఉంది. చూడొచ్చు ఈ గేదెన ఈ వీడియో అంతా తీసింది షూట్ చేసింది నేనే అండి, దగ్గరుండి చూశాను గేదెలన్నీ. ఈ గేదెకైతే మంచి వెడల్పు అండి, పొదుకి బాయికి మధ్యలో చాలా వెడల్పు ఉంది. వెనక ఎంత గ్యాప్ ఉందో ముందు ఇంకా అంతకంతగా గ్యాప్ ఎక్కువ ఉంది, ముందు బాయికి వెనక బాయికి. చూడొచ్చు పొడుగు కూడా మంచి అడ్డంగా టైం ఉంది 10 రోజులు. ఈ గేదె ధర కూడా 1,30,000 అయితే చెప్పారండి. ఈ గేదె ధర కూడా 1,30,000 అయితే చెప్పారు. మ్యాక్సిమం పీకీల్లో 6 పాలు అవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ గేదె వచ్చేసి రెండో ఈత పడ్డండి, ఏంటానికి రెడీగా ఉంది. ఇంకొక వారం నుంచి 10 రోజుల్లో అయితే ఈనొచ్చు అని చెప్తున్నారు. ఈ గేదె ధర 1,50,000 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, ప్రతి ఇది మారుతుంది. మన దగ్గరికి వెళ్ళి రైతుతో మాట్లాడుకుంటే పావలా తగ్గుతుంది. రైతుతో మాట్లాడి మీరు చెక్ చేసుకొని దాని చర్మము, దాని వయసు, దాని పాలు, దాని చనుకట్లు ఇవన్నీ చెక్ చేసుకొని గేదె ధర మాట్లాడుకోవచ్చు మీరు. ధర అయితే చెప్పిన రేట్ అయితే ఉండదండి, ఫిక్స్డ్ అయితే కాదు, మారుతాయండి. ఈ గేదె వచ్చేసి రెండో ఈత గేదె ఈనితే మ్యాక్సిమం పీకేడ్లో 8 లీటర్లు పాలు అవ్వచ్చు అని చెప్తున్నారండి రైతు. 8 లీటర్లుగా అవ్వచ్చు అని చెప్తున్నారు. చూడొచ్చండి ఇక్కడ ఉన్న గేదెలే కాదు, మీకు ఇంకా హర్యానా గుజరాత్ వెళ్ళి గేదెలు కావాలన్నా, పడ్డదోళ్ళు 2 సంవత్సరాలు కావాలన్నా, లేదా పాలు మర్చిన పడ్డదోళ్ళు కావాలన్నా, లారీ కావాలన్నా, గేదెల లోడు 9 లోడు కలిగిన లారీ కావాలన్నా ఇప్పిస్తానని చెప్తున్నారండి రైతు కోటిరెడ్డి గారు. డైరీ ఫామ్ వచ్చేసి శ్రీదేవి డైరీ ఫామ్. చూడొచ్చండి దాని అడ్డరు, దాని పొదుగు, దాని క్వాలిటీ. ఇది మనకు 5వ గేదె అండి. ఇప్పటిదాకా మనం వరుసగా చూపించుకుంటూ వచ్చాం. ఇది 5వ గేదె. ఇది పొదుగు చేసింది బిర్రుగా. ఇంకా ఏంటానికైతే టైం ఉందండి, ఒక వారం అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకో గేదె చూస్తున్నాం, దూడ, దాని తల్లిని. ఇది పేదోడు ఉందండి, పేదోడు ఉంది. ఈ గేదె కూడా మ్యాక్సిమం పీకీడ్లో 7 లీటర్ల దాకా ఇవ్వచ్చండి. ఇప్పుడైతే పాలు తీశారు, పొదుగు అయితే కొంచెం చప్పబడి ఉంది. ఇప్పుడైతే పూటకు 5 పాలు అవుతుందంటండి. ఈని వారం రోజులు అయితే అవుతుందని చెప్పారు. ఈని వారం రోజులే, పూటకు 5 లీటర్ల పాలు అవుతుంది. మ్యాక్సిమం పీకీడ్లో 7 లీటర్ల దాకా అయితే అవకాశం ఉంది. ఇప్పుడైతే దీని ధర 1,50,000 అయితే చెప్తున్నారండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే పాలు పిండి అన్నీ చెక్ చేసుకుంటే మనం దాన్ని బట్టి రేటు మాట్లాడుకోవచ్చండి.
మనకి నిడుబ్రోలు గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. రైతు కోటిరెడ్డి గారు, శ్రీదేవి డైరీ ఫామ్. చూడొచ్చండి, ఇంకొక పొట్టి గేదె, కాలుకొరస గేదె, మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది. చూడొచ్చు, ఇది ఇంకా ఈనడానికి ఒక 10 రోజుల సమయం అయితే పడుతుంది. దీని ధర వచ్చేసి 1,45,000 అయితే రైతు చెప్పడం జరుగుతుందండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. ఈనే టయానికి ఇంకా టైట్ అడ్డర్, పెద్ద అడ్డర్ చేస్తుందని చెప్పారు. చూడొచ్చు, పల్చటి కొమ్ము కూడా. చూడొచ్చండి, ఓవరాల్గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. దాన్ని పాలిపోతే నువ్వు డబ్బులు కడతావా అని కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. సో రైతు కోటిరెడ్డి గారి దగ్గర ఇలాంటి క్వాలిటీ, ఇలాంటి రేట్లు కలిగిన గేదెలు ఉంటాయి అని తెలుసుకోవడం మాత్రమేనండి. మిగతావన్నీ కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళి లేదా ఆయన వీడియో కాల్లో చెక్ చేసి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇది చెక్ చేసుకొని అది జెన్యూన్ రేటుకి వస్తుందా లేదా, ₹1 తగ్గించి అడగటమా లేదా, ఆ బాధ్యత మనదండి. ఇక్కడ తొలిచూరు పడ్డ చూడొచ్చు, ఈయన 4 రోజులే అవుతుందండి, 4 నుంచి 5 రోజులు అవుతుంది. ఇప్పుడైతే పూటకు 5 లీటర్ల పాలైతే అవుతుంది. మ్యాక్సిమం పీక్ ఈల్డ్లో 9 దాకా అయ్యే అవకాశం ఉందని రైతు అయితే చెప్తున్నారు. రేటు దీని ధర 1,80,000 అయితే చెప్తున్నారండి. ఫిక్స్డ్ అయితే కాదు, మారుతుంది. ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు ఈ రైతు దగ్గర దొరుకుతాయండి. ఇప్పుడే మొదటగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూడొచ్చు, మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ పెడతాను, వివరంగా మాట్లాడచ్చు. దగ్గరికి వెళ్ళి మాత్రమే గేదెలు తీసుకోవాలండి.